ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగ వేడుకల్లో మంత్రి పువ్వాడ, నగర మేయర్ నీరజ, అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రి సతీమణి వసంతలక్ష్మి, పోలీస్ కమిషనర్ సతీమణి హృదయం మేనన్ గౌరమ్మకు పూజ చేసి వేడుకలను ప్రారంభించారు. పోలీసు కుటుంబాలు బతుకమ్మలను వివిధ రకాల పూలతో పేర్చి బతుకమ్మ ఆడారు. మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పరేడ్ గ్రౌండ్స్ కోలాహలంగా మారింది. ఖమ్మం పట్టణ ప్రజలందరికీ అమ్మ న్యూస్ తరపున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఎంగిలి పూలతోని స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ ఈరోజు ఏడవ రోజు వెన్నముద్ద బతుకమ్మగా చేసుకుంటాము. మన సంస్కృతి ఆధారంగా మన ఎన్నో సంస్కృతిలో నేర్చుకున్నటువంటి ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలందరూ ఉద్యోగాల నుండి అన్ని బిజీగా ఉంటారు. అయినా కూడా కేసీఆర్ గారు వారి యొక్క ఈ మానస పుత్రికగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బతుకమ్మ పండుగని మా ఉద్యోగులందరికీ కూడా ఒకరోజు సెలవు దినంగా ఇస్తూ అందరూ కూడా ఆటపాటలతో, ఎందుకంటే పుట్టింటికి వెళ్ళే ప్రతి ఒక్క ఆడపిల్ల ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి మాకు ఈరోజు ఒకరోజు హాలిడే ఇస్తూ మా అందరికీ ఆటపాటలతో బతుకమ్మను రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చుకొని ఎంతో చక్కగా ఈరోజు మేము ఏఆర్ హెడ్ క్వార్టర్లు మా పోలీస్ కమిషనరేట్ శ్రీ విష్ణు వారియర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేసుకున్నాము గ్రౌండ్లో. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు అజయ్ కుమార్ గారు కూడా రావడం